హాయ్ ఫ్రెండ్స్, మేము కొత్త స్టవ్ కొన్నామండి. ఈరోజే ఓపెనింగ్ చేసాం. పాలు పొంగించి పరమాన్నం చేసామండి. పరమాన్నం చేసిన తర్వాత మా గార్డెన్లో హార్వెస్టింగ్ చేసిన బీరకాయలతో ఈరోజు బీరకాయ రెసిపీ షార్ట్ అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి. బీరకాయలు చూస్తే చాలా పొడుగ్గా ఫస్ట్ టైం హార్వెస్టింగ్ అండి. చాలా బాగా కాసాయి కదండి, చూస్తే చాలా ముచ్చటిగా ఉంది. ఈ బీరకాయలతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలను వేసుకోవాలి. తర్వాత కరివేపాకును, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. కట్ చేసి ఆనియన్స్ని బాగా వేగిన తర్వాత చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా వచ్చిందండి.